ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మనం భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా వరంగల్లో. ఇప్పుడు 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్తున్నాము. ఇక్కడ ఆన్ ది వే క్యారెట్స్, బీట్రూట్స్, కీర అమ్ముతున్నారు వీళ్ళు రోడ్ పక్కన. వీటికి క్యారెట్స్కి మనకు జనరల్లీ గ్రీన్స్ ఉండవు కదా పైన. అవి చూసేసరికి నా ప్రాణం ఆగలేదు. ఇంకా చలో తీసుకుందామనేసి దిగాము. మున్నార్లో చూసిన ఈ టైప్లా మళ్ళీ ఇక్కడ కనిపించినాయి నాకు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రంలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రమే ఈ కాళేశ్వర క్షేత్రం. దక్షిణ కాశీగా మరియు రెండవ కాశీగా ప్రసిద్ధి చెందింది క్షేత్రం. ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోకెల్లా ఒకే పానవట్టం పైన 2 లింగాలున్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతోంది క్షేత్రం. కాళేశ్వర క్షేత్రం దర్శించిన, స్మరించిన సకల పాపాలు నశించి దీర్ఘాయుష్షు పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని కాళేశ్వర యాత్రా ఫలం వివరిస్తోంది. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైల క్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా పురాణాల్లో చెప్పబడింది. త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనది దివ్య కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. కే పానవట్టంపై 2 శివలింగాలు ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. వేములవాడ చాళుక్యులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా కొల్చేవారట. ఇక్కడి రుద్రేశ్వర లింగాన్ని కాకతీయ రుద్రదేవుడు ప్రతిష్ఠించారని పురాణాల్లో ఉంది. కాళేశ్వర ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి శివునికై తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరిలో స్నానమాచరించి ముక్తేశ్వర రూపంలో ఉన్న సదాశివుణ్ణి దర్శించిన ముక్తి పొందుతారని శివుడు గోదావరికి వరం ఇచ్చారని అంటారు. గోదావరి ప్రాణహిత అంతర్వాహిని అయిన సరస్వతి నదీ రూపంలో త్రివేణి సంగమ రూపంలో కలుస్తాయని అంటారు. అలా ఈ క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం అయ్యింది. ఇక్కడ నేను, మా కోడలు నదిలో దీపాలు వదిలాము. మా వారు, మా మన్వరాలు నది స్నానం చేశారు. జగద్గురు అయిన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని సేవించి ఇక్కడే కొన్నాళ్ళు తపస్సు చేశారని అంటారు. ముక్తేశ్వర స్వామి లింగం పైన 2 నాసికా రంధ్రాలుండటం విశేషం. ఎన్ని కలశాలతో స్వామిని అభిషేకించినా ఆ నీరు ఆ నాసికా రంధ్రాల ద్వారా ఇక్కడి త్రివేణి సంగమంలో కలుస్తాయని అంటారు. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గర్భాలయానికి 4 ద్వారాలున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయంలో, నేపాల్ పశుపతినాథ్ ఆలయంలో, ఇక్కడి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే గర్భాలయానికి 4 ద్వారాలుంటాయి. 4 వైపుల నుంచి ఈ స్వామివారిని దర్శించే అవకాశం ఈ క్షేత్రంలో ఉంది.
నదీ స్నానాలు పూర్తయినాయి. ఇక్కడ అందరం తిలకం బొట్టు పెట్టుకున్నాము. నదీ స్నానాలు అయినాయి. ఇక్కడనే పితృదేవతలకు పిండ తర్పణాలు కూడా వదులుతారు, పూజలు అవి చేయించుకుంటారు. మేము పూజ నదీ స్నానం అయిపోయింది. నదీ స్నానం చేసుకొని వినాయకుని దర్శనం చేసుకొని స్వామి దర్శనానికి వెళ్తున్నాం. హర హర శంభో శంభో శివ మహదేవా శంభో 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 శివ మహదేవా. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పక్కన లెఫ్ట్లో పెద్ద శివలింగం ఉంది. శివలింగానికి దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళినాం మేము. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఇది. గర్భాలయంలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. టెంపుల్ లోపల కెమెరా అలౌ లేదు, అందుకే చూపించలేకపోతున్నాను. మేము ఇక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం. సీ యు దేర్.